నమస్తే. ఆహారం ఆలోచనలో మొలకెత్తిన గింజలు, ఎలుగెత్తిన విలువలు కంటిన్యూషన్. మొలక కట్టే విధానం. పెసలు, రాగులను నీళ్ళలో 8 గంటలు నాననిచ్చి ఆ తర్వాత పొడి బట్టలో వేసి మూటగట్టి పళ్ళెంలో 15 గంటల పాటు ఉంచాలి. అప్పుడు వాటి నుంచి మొలకలు వస్తాయి. మొలక సుమారు అంగుళం వరకు ఉంటుంది. శనగలు, గోధుమలు 12 గంటలు నానబెట్టి నీళ్ళలోంచి తీసి 8 గంటల పాటు పళ్ళెంలో పోసి నీడ పట్టున గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత గుడ్డలో మూటకట్టి ఒకరోజు ఉంచితే మొలకలు బాగా పెద్దవి అవుతాయి. వేరుశనగ గింజలను రాత్రి నానబెట్టి ఉదయం తినవచ్చు. వీటిని మొలకలు వచ్చే వరకు ఉంచనక్కర్లేదు. ఈ గింజలను దేనికి దానికి వేరుగా నానబెట్టి వేరుగా మొలకలు కట్టించాలి. వీటిని కలపకూడదు. తినే విధానం. రోజుకి 2 లేదా 3 రకాలు లేదా అన్ని రకాల మొలకలు వచ్చిన గింజలను తినవచ్చు. ఏ రకానికి ఆ రకం విడిగా ప్లేట్లో ఉంచుకొని తినాలి. అన్నీ కలుపుకొని తినడం మంచిది కాదు. ఎందువల్ల అంటే కొన్ని గింజలు లావు, కొన్ని గింజలు సన్నగా ఉంటాయి. ఉదాహరణకు వేరుశనగ గింజలు, రాగులు కలిపి తింటుంటే వేరుశనగ గింజలు పెద్దవిగా ఉన్నందువల్ల ముందు నలుగుతాయి. వేరుశనగ గురు పిండిలాగా అవుతుంది. పిండి అయిన తర్వాత పదార్థాన్ని నాలుక మింగడానికి నెట్టివేస్తుంది. ఆ మింగి పిండి పదార్థంతో పాటు చిన్నవిగా ఉండి పళ్ళ కింద పడిన రాగులు కూడా నలగని రాగులు మింగడం జరుగుతుంది. అన్ని గింజలకు తొక్క ఉంటుంది. ఆ తొక్క జీర్ణాది రసాలను, యాసిడ్లను గింజల లోపలికి వెళ్లకుండా చేస్తుంది. అందువల్ల ఆ గింజ జీర్ణం కాదు. జీర్ణం కాని గింజలు, సరిగా నమలని గింజలు విరోచనంలో బయటకు వచ్చేస్తాయి తప్ప శరీరానికి ప్రయోజనం మాత్రం ఉండదు. ఏ రకానికి ఆ రకం గింజలు విడిగా తినడం వలన పూర్తిగా నోట్లోనూ ప్రేగులలోనూ జీర్ణమయ్యే అవకాశం ఉంది. మొలకలు వచ్చిన గింజలలో నిమ్మరసం పిండుకొని తింటే లాలాజలం ఎక్కువగా తయారయ్యి త్వరగా నమలడానికి వీలుంటుంది. అలాగే ఖర్జూరపు పండుతో పాటు మొలక కట్టిన ఆహారాన్ని తినవచ్చు. ముఖ్యంగా గోధుమలను ఖర్జూరంతో కలిపి తినడం వలన జిగురు పోయి గోధుమలు తేలికగా మింగడానికి వీలవుతుంది. రోజు మొలకగట్టిన ఆహారాన్ని ఎంత మాత్రంలో తినవచ్చని మీకు సందేహం కలగవచ్చు. వీటిని తినడానికి కొలత అంటూ ఏమీ అక్కర్లేదు. ఎవరు ఎన్ని తినగలిగితే అన్ని తినవచ్చు. ఎక్కువ తినడం మంచిది. కొత్తగా ప్రారంభించిన వారు క్రమేపీ పెంచుకొనడం మంచిది. కొత్తలో గ్యాస్ అనిపించడం సహజం. క్రమేపీ అవే సర్దుకుపోతాయి. అనేక రకాలైన పోషక విలువలు కలిగి శక్తిని పెంపొందించే చవకైన ఆహారం ఉదయం తినడానికి కుదరని వారు మధ్యాహ్న సమయంలో బాగా ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. అవి తిన్న తర్వాత 2-3 గంటలు పొట్టకు విశ్రాంతినివ్వాలి. ఇందులో తేలిగ్గా జీర్ణమయ్యే మాంసకృతులు పెంపొందించడం వల్ల మధ్యాహ్నం పూట తిన్నప్పటికీ అపకారం ఉండదు. పెసలు, శనగలతో పచ్చి కొబ్బరిని నంచుకుంటూ తింటే అవి బాగా రుచిగా ఉంటాయి. కొబ్బరి కావలసినంత వాడవచ్చు. ఇవన్నీ శరీరానికి మంచి ప్రాణశక్తిని పెంపొందించే ఆహారాలు. ఇన్ని ప్రయోజనాలు కలిగించే మొలకల ఆహారాన్ని తినడానికి సమయం ఎక్కువ పడుతుందని, మొలకలు కట్టుకోవడం పెద్ద పని అని బద్దకించే వారికి ఈ ప్రయోజనం మరో రూపంలో శరీరానికి అందదు. మనిషికి పరిపూర్ణమైన ఆహారం అయిన వీటిని ప్రతినిత్యం తీసుకోవడం ఒక అలవాటుగా చేసుకోవాలి. దేహంలో వీటి ద్వారా ప్రాణశక్తి నిల్వలు బాగా పెరుగుతాయి. పక్షులకు పండ్లు ఎంత ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తాయో మనుషులకు మొలకెత్తిన గింజలు కూడా అలా నూతన శక్తిని అందివ్వగలవు. శక్తి లేని మనిషి ఇటు కుటుంబానికి అటు సమాజానికి సరికాడు. సూక్ష్మమైన గింజల్లో పెంపొందించే శక్తిని స్థూలమైన దేహానికి నిత్యం అందిస్తూ శక్తివంతులుగా జీవిద్దాం. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్. థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.